జేసునాథుని దివ్య హృదయం పూజిత మాసము 10వ రోజు. దివ్య హృదయము, విశ్వాసము. విశ్వాసము దేవుని వరం. విశ్వాసం వల్ల భక్తుల బ్రతుకు కొనసాగుతుంది. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివికాక విశ్వాసివై ఉండుము. అప్పుడు తోమా నా ప్రభువా, నా దేవా అని పల్కెను. నీవు విశ్వసించినది నన్ను చూచుటవలన కదా, చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు. యోహాను సువార్త అధ్యాయం 20 వచనాలు 27-29. యేసునాథుడు ఈ లోకములో పుట్టుటకు ముఖ్యమైన కారణము ఏమనగా సత్యవేదము మనుష్యులకు ఎరుకపరచి, జ్ఞాన జీవమును బోధించి, లోకాశల పట్టుదలను తొలగించి, నిత్య మోక్షానందము మీద ఆశ పెరుగజేసి, ఒక క్రొత్త జీవనమును అనగా విశ్వాసముతో నిండిన జీవనమును ఏర్పరచుటకు గాను ఈ లోకమునకు వేంచేయ చిత్తగించెను. విశ్వాసము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి, దైవ సేవయందు, పుణ్య సాధనకు ముందు మనలను అలవాటు పరచుచున్నది. మోక్షదరి చేర అవసరమైన వేద సత్యములను, ఆజ్ఞలను తెలియని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసము లేనియెడల వారు మోక్షము చేరలేరు. కనుక జ్ఞానోపదేశము తెలియని వారలకు నేర్పించవలెను. జ్ఞాన పుస్తకములను, క్రైస్తవ సాహిత్యము చదువనిచ్చుటయు, లేక చదివి వినిపించుటయు యేసునాథుని దివ్య హృదయమునకు ప్రియమైన కార్యమగును. ఇటువంటి ధర్మకార్యముల చేత అనేక ఆత్మలు రక్షణ పొందును. మార్కు సువార్త 9వ అధ్యాయం 22-24 వరకు వచనములు ఇలా చెప్పుతున్నవి. అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. మరొకసారి యేసు ప్రభువు గ్రుడ్డివారిని చూసి, నేను మీకు చూపును ఇవ్వగలనని విశ్వసించుచున్నారా అని ప్రశ్నించగా వారు అవును ప్రభూ అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించునట్లు జరుగునుగాక అని పలికెను. మత్తయి అధ్యాయం 9 వచనాలు 28-29 వరకు. కొందరు క్రైస్తవులు అవివేకము వలన సర్వేశ్వరుని కట్టడలను నెరవేర్చకయున్నారు. మేలు, కీడు ఒకటేయని తలంచుచున్నారు. సత్యమునకు అబద్ధమునకు మధ్యనుందు వ్యత్యాసము వీరికి తెలియదు. మరో జీవితం లేనట్లు ఈ లోక జీవమునకు లెక్క ఇవ్వవలసిన అవసరం లేనట్లు జీవించుచున్నారు. ఎందుకనగా నిత్యజీవనము పొందుటకు విశ్వసించవలసిన సత్యముల గురించి వారికి రవ్వంతైనా తెలియదు. పుణ్యకార్యములు చేయుటకు బదులుగా ఏ కష్టములేని కొన్ని భక్తి కృత్యములను మాత్రం అనుసరించుచున్నారు. తిరుసభకు బిడ్డలుగా ఉన్నను వారి యొక్క విశ్వాసము చాలా తక్కువగా ఉన్నది. యేసునాథుని తిరు హృదయము తన ప్రజలనుంచి కోరునది ఏమనా? దృఢ విశ్వాసము. తండ్రి దేవుడు పంపిన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి జీవించుట ద్వారా భక్తులు సరైన సమాధానమును కనుగొనగలరు. పునీత సైఫానుగారు, యేసు క్రీస్తునందు గాఢమైన విశ్వాసం, ప్రేమ, నమ్మకం ఉంచారు. క్రీస్తు రక్షణ అందరము అనుభవించాలని కోరుకున్నాడు. ప్రభువుని ప్రకటించాడు. చివరకు తన ప్రాణాలను సైతం అర్పించాడు. కావున మనం అశాశ్వతమైన వాటికోసం మన జీవితాన్ని వ్యర్థం చేయక, శాశ్వత, నిత్య జీవమైన క్రీస్తునందు విశ్వాసముంచి పొందడానికి ప్రయాసపడవలెను. యోహాను సువార్త అధ్యాయం 6 వచనాలు 27-29 వరకు. తిరు హృదయ స్నేహితులు తమ విశ్వాసమును దృఢపరచుకొని యేసునాథుని దివ్య హృదయ జీవనమును తమలో పుట్టించ ప్రయాసపడుదురు. యేసునాథుని దివ్య హృదయ క్రియలతో తమ క్రియలను ఐక్యపడచేయుదురు. లోకాశలు తమకు పుట్టకుండా యేసునాథుని దివ్య హృదయము మీద కోరిక ఉంచుకొనెదరు. ఇతర క్రైస్తవుల వలెగాక పూర్ణ భక్తితో దైవ సేవయందు నడచి పుణ్యమాతృక చూపెడు కొందరు క్రైస్తవులు ప్రతి విచారణలో ఉండిన ఎడల ఎంతో జ్ఞాన ప్రయోజనముగా ఉండును. తమతో జీవించు క్రైస్తవులకు ఎక్కువ కలిసిన తోడనే తన్ను తాను పరిత్యజించుకొని
లోకమును త్యజించి తన శిలువను ఎత్తికొని యేసుని అనుసరించుటకై జేసుసభలో ప్రవేశించాడు. వారే మన హిందూ దేశములో సత్యవేదమును బోధించిన పునీత ఫ్రాన్సిస్ సౌరివారు. మత్తయి సువార్త అధ్యాయం 16 వచనాలు 24. సర్వేశ్వరుని వరప్రసాదమును గట్టి విశ్వాసమును మనుష్యులు ఎలాగు పొందవచ్చునోపై చెప్పిన బోధనము వల్ల తెలియుచున్నది. యేసునాథుని దివ్య హృదయము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి లోకాశల నుండి మన హృదయములను త్రిప్పి నిత్య మోక్ష భాగ్యము మీద ఆపేక్ష కలిగించునట్టు ప్రార్థించుదముగాక. అద్భుత సంఘటన. ఒక నరహంతకుడు మరణ తీర్పు పొంది చెరసాలలో వేయబడెను. మరణ తీర్పు వినిన తోడనే ఆ నరహంతకుడు కోపపడి న్యాయాధికారిని దూషించి శపింపసాగెను. ఆ పట్టణములోనే ఉన్న విచారణ గురువు హంతకుని వద్దకు వెళ్లి వానికి తిరుహృదయ పటము ఒకటి చూపించి వానితో మాట్లాడనారంభించిరి. కాని వాడు ముఖము వెనుకకు త్రిప్పుకొని మాట్లాడలేదు, పటమును కూడా చూడలేదు. తన హృదయం మనుష్యులకు చూపించుచు తన ప్రేమకు ప్రతి ప్రేమ అడిగెడు. యేసు తిరు హృదయ రూపము ఆ పటము మీద చిత్రించబడియుండెను. ఆ నేరస్తుడు పటము చూడక పోవుట వల్ల గురువు మౌనంగా వెళ్ళిపోయిరి. మరునాడు మరల గురువు అక్కడకు వచ్చి అదే పటమును చూపించి కొన్ని చిన్న జపములను జపించి పటమును చూడమని అడుగగా హంతకుడు వెంటనే మాట్లాడలేదు. కాని కొంతసేపు తర్వాత తన కన్నులను ఆ పటము వైపుకు పోనిచ్చెను. ఎప్పుడైతే తాను పటము చూడడం మొదలుపెట్టాడో తనలో ఏదో మార్పు వచ్చింది. యేసునాథుని దివ్య హృదయ వరప్రసాదము చేత మనస్సు మార్చుకొని మోకరించి కన్నీళ్ల రాల్చి నిట్టూర్పు విడిచి, ఓ నా ప్రియ యేసువా, మీరు మీ హృదయమును ఇంత ప్రేమతో నాకిచ్చియుండగా నేను నా హృదయమును మీకియ్యనందుకు చింతించుచున్నాను అని ప్రార్థించాడు. అది మొదలుకొని ఆ హంతకుడు తాను చేసిన పాపములన్నిటికీ దుఃఖపడి పశ్చాత్తాపము చెంది తాను మరణ శిక్షకు పాత్రుడనని ఒప్పుకొని మరణించుటకు సిద్ధపడెను. పిమ్మట మిగుల మనస్తాపముతో పాప సంకీర్తనము చేసి సత్ప్రసాదము పుచ్చుకొనెను. మానవులను పూర్తిగా ప్రేమించిన దివ్య హృదయమునకు తాను ఇంతకాలం ప్రతిప్రేమ చూపలేకపోయానన్న బాధ తనను వేధించింది. ఇక తన ప్రేమను చూపించుటకు కొద్ది దినములు మాత్రమే తనకున్నవని తలంచి బహుగా బాధచెందెను. అదియునుగాక తాను చూపించిన దుర్మాతృకకు న్యాయాధికారులను అవమానముగా దూషించినందుకు పలుమారులు క్షమింపుమనెను. కడసారి గురువును చూచినప్పుడు, ప్రియ జ్ఞాన తండ్రిగారా, మీరు యేసునాథుని దివ్య హృదయ పటమును నాకు చూపించినందుకు మీకు కృతజ్ఞలా స్తోత్రములు చెప్పుచున్నాను. ఎందుకనగా అందువల్ల పాపియైన నాకు రక్షణము లభించినదని చెప్పెను. ఉరితీయు స్థలమునకు పోవునప్పుడు తన దగ్గర యేసు తిరుహృదయ పటమును ఉంచుకొని దానిని భక్తి వినయములతో అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటూ కనులకద్దుకొనుచుండెను. వాని చుట్టూ ఉన్నవారు దానిని చూచి ఆశ్చర్యముతో దివ్య హృదయము యొక్క మితిలేని దయను వేనోళ్ల పొగడి కొనియాడిరి. పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం. మానవుల కఠిన హృదయములను కరిగించుటకు యేసు తిరు హృదయ పటములను బహిరంగముగ స్థాపించవలెను. ఈ విధముగ భక్తి మర్యాదలు చెల్లించువారికి సర్వేశ్వరుడు విస్తారమైన వరప్రసాదములు దయచేయుదురని నాకు యేసు ప్రభువు వాగ్దానము చేసిరి. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్యహృదయమా, మీ యందు నా విశ్వాసము అధికరించనవధరించండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక. ఆమెన్. యేసునాథుని తిరుహృదయ విడుదల ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి.
క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా నుండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పెద్దైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన సుదృఢ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య ప్రతి యొక్క సుదృఢ జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగిలిన ఐక్యమిచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్పిలని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండుడు మంటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండి జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవత్వం సంపూర్ణముగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ పితకు మిగిలిన ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ సంపూర్ణ మేలులను మేమందరము పొందినట్లుగా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగిలిన దయాళత్వమును గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము ప్రార్థించే వారెల్లరూ పూర్ణముగా నొసగడు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందవమానములచే నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవమును ఉత్తానమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించే వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా పాపలను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా ప్రార్థన వినను అవతరించండి స్వామి. మా హృదయమందు దీనతయును శాంతము గల జేసువా, మా హృదయంలో మీ హృదయంకు ఒప్పి ఉండినట్లు చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి. దేవరు వారు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపు నొసగను అవతరించండి. దేవరు వారితోనూ స్పిరితు సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఆమెన్.